ఏపీ పోలీసులపై మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్న వాళ్లను కాపాడేందుకేనా మీ టోపీపై 3 సింహాలున్నాయని ప్రశ్నించారు జగన్. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ నేతలు నల్ల కండువాలు ధరించి వచ్చారు. వారిని అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులు అడ్డుకోవడంతో జగన్ మండిపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ నేతల చేతుల్లో నుంచి ప్లక్కార్డులను లాక్కునేందుకు ప్రయత్నించిన పోలీసులపై మాజీ జగన్ మండిపడ్డారు. మరోవైపు అధికార పక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వైసీపీ అడుగడుగునా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే సభ నుంచి వాకౌట్ చేసింది. ఇంత ముందు అలౌ చేశారు ఎమ్మెల్యేలను ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యే దగ్గర ఏపీ పోలీసులపై మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్న వాళ్లను కాపాడేందుకేనా మీ టోపీపై 3 సింహాలున్నాయని ప్రశ్నించారు జగన్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. వరలక్ష్మి, ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. ప్రధానంగా ప్రజాస్వామ్యాన్ని, సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేసుకుంటూ అసెంబ్లీలోకి అడుగుపెట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసినటువంటి ప్రయత్నాన్ని గేట్ 4 వద్ద, అసెంబ్లీ గేట్ 4 వద్ద భద్రతా సిబ్బంది, మార్షల్స్ అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ వైఎస్ జగన్ అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందితో, భద్రతా సిబ్బందితో తీవ్ర వాగ్వివాదానికి దిగారు. నెత్తి మీద టోపీ పెట్టుకున్నారు. టోపీకి 3 సింహాలు ఉన్నాయి. ఆ 3 సింహాలు డెమోక్రసీని, అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మాత్రమే పనిచేయాలి. అయితే అధికార పార్టీకి మీరు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఒక సీఐని ఉద్దేశించి, మధుసూదన్ అనేటువంటి విధుల్లో ఉన్నటువంటి సీఐని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా సంచలనంగా మారాయి. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో అసెంబ్లీకి వెళ్లేటువంటి శాసన మండలి సభ్యుల చేతిలో ఉన్నటువంటి ప్లకార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లాగేసి చించేసేటువంటి అధికారం మీకు ఎవరిచ్చారంటూ జగన్ అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులను ప్రశ్నించారు. అదే సమయంలో అక్కడ విధుల్లో ఉన్నటువంటి సీఐ కూడా దురుసుగా ప్రవర్తించారన్నటువంటి ఒక అభ్యంతరాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ఆ సీఐ పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ఒకవైపు అసెంబ్లీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు వెళుతున్నటువంటి సమయంలోనే ఇంకోవైపు మరో గేట్ నుంచి
గవర్నర్ రావడం జరుగుతుంది. దీంతో కొంతవరకు ప్రోటోకాల్కి సంబంధించి అదేవిధంగా భద్రతకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు ఎమ్మెల్సీలందరినీ కూడా భద్రతా సిబ్బంది చుట్టుముట్టారు. దీనిపైన జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీలోకి వెళుతున్నటువంటి శాసనసభ్యుల్ని శాసనమండలి సభ్యులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయటం ఇది ప్రజాస్వామ్యం పద్ధతి కాదు. లోపలికి వెళ్ళేటువంటి సభ్యులు తీసుకెళ్లినటువంటి కరపత్రాలను కూడా లాక్కొని చించేటువంటి ప్రయత్నం చేయడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ప్రసంగం కూడా స్టార్ట్ కావటం, గవర్నర్ ప్రసంగం స్టార్ట్ అయిన తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు సేవ్ డెమోక్రసీ పేరుతో భారీ ఎత్తున నినాదాలు చేస్తూ ఉండడం, ఆ తర్వాత వాకౌట్ చేసి బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత శాసనసభ వాయిదా పడిన తర్వాత బీఏసీకి సంబంధించినటువంటి సమావేశం జరగబోతుంది. సమావేశం తర్వాత ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే సమయంలో ఇదే రోజు కూటమి పార్టీలు అదేవిధంగా టీడీఎల్పీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల సమావేశం కూడా జరగబోతుంది. ఎందుకంటే రాబోయేటువంటి 4 రోజుల్లో జరిగేటువంటి శాసనసభకు సంబంధించి శాసన మండలికి సంబంధించినటువంటి సమావేశాల్లో ఎలాంటి వ్యూహాలను అనుసరించాల్సింది ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో అసెంబ్లీలో పూర్తిగా కూటమికి సంబంధించినటువంటి పార్టీలు మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో అసెంబ్లీ సమావేశాల్లో కూటమికి సంబంధించినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ప్రధానంగా వైట్ పేపర్స్ను కూడా రిలీజ్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. 3 వైట్ పేపర్స్ని రిలీజ్ చేయాలి కాబట్టి 3 రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లోనే సమావేశాలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొదటి రోజు సమావేశం కూడా ముగిసింది. ఇప్పుడు రేపు నుంచి జరిగేటువంటి సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటి రోజు సమావేశం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్లుగానే తమ నిరసన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. వరలక్ష్మి.